అరమతి యోసేపు గురించి రాయబడిన విషయం ఏమిటంటే, ఆయన శరీరం నాకు కావాలి, ఆయన దేహము నాకు కావాలని తన కోసం తొలిపించుకున్నటువంటి కొత్త సమాధిని ప్రభు కోసం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, మనమైతే కొత్తవి దాచుకుంటాం. మన అందరికి ఉన్న అలవాటు ఏమిటి అంటే, మనకున్నది పర్స్ అనుకుందాం, లేకపోతే మనకున్న హ్యాండ్ బ్యాగ్స్ అనుకుందాం, మనం కొత్త నోట్లన్నీ కూడా ఏం చేస్తామండి, కొంతమందికి అలవాటు కొత్తగా మెరిసిపోతున్నాయి ఇలాగనగానే ఏమంటే నోటు అంటే కదా చక్కగా దాస్తాం. దేవుడే తన కుమారుడిని ఇచ్చాడే, యేసుక్రీస్తు ప్రభువే తన శరీరమును నీ కొరకు నా కొరకు నలగొట్టబడ్డానికి ఆయన తండ్రికి అప్పగించుకున్నాడే. మరి నీవు ఈ పునరుత్థాన దినాన దేవునికి ఏమి ఇవ్వగలుగుతున్నావు చెప్పండి? మనం దేవునికి ఏమి ఇవ్వగలుగుతున్నాం? ఎంతమంది సిద్ధపడి వచ్చారు దేవునికి ఏదో ఒకటి ఇవ్వాలని? ఏం సిద్ధపడలేదండి. మరి మన హృదయాలన్నా సిద్ధం చేసామా లేదా? దేవా, నా హృదయాన్ని సిద్ధం చేశానయ్యా, నా హృదయం నీ కోసం ఇవ్వాలని ఆశపడుతున్నాను. నేనైతే ఏది ఇవ్వలేను నాయన, కానీ నా హృదయాన్ని నీ కోసం సిద్ధం చేస్తున్నాను. నా హృదయం నీ కోసం ఇవ్వడానికి నేను సిద్ధపడ్డానని మనం సంఘంగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలి.